మాల్టోస్ అనేది 2 గ్లూకోజ్‌లంట. జనరల్‌గా మాల్టోవా మనం పిల్లలు తాగుతారు కదా! అంటే ఎక్స్‌ట్రా ఎనర్జీ కోసం. అంటే ఇందులో ఎక్స్‌ట్రా గ్లూకోజ్ ఉంటుంది. అలా గుర్తుంచుకోవాలి. అంటే ఏదో బండ గుర్తు పెట్టుకోవాలి అంతే. షుగర్ బీట్‌లో ఉంటుందిది. లాక్టోస్‌లోనేంటంటే గ్లూకోజ్ అన్నిట్లో ఉంటుంది కామన్. లాక్టోస్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లాక్టోస్‌కి ముందు జీఏ కలిపితే గ్యాలక్టోజ్ అవుద్ది కదా! గ్యాలక్టోజ్ ప్లస్ గ్లూకోజ్ ఈక్వల్ టు లాక్టోజ్. అంటే లాక్టోజ్ నుండి 2 వస్తాయి కదా! ఇది మిల్క్ షుగర్ అంటారు దీన్ని. సుక్రోజ్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఫ్రక్టోజ్, గ్లూకోజ్ 2 ఉంటాయన్నమాట. ఇది ఐసోమర్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటంటే షుగర్ కేన్, సుక్రోజ్, గన్ని అంటారు కదా! మాల్టోస్‌లో 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక మాలిక్యూల్లోని ఓహెచ్, ఇంకో మాలిక్యూల్లోని H+, 2 కలిపి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. దీన్ని కండెన్సేషన్ అంటారు. ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవల్ చేసేసి ఆల్ఫా 1,4 గ్లైకోసిడిక్ బాండ్ను క్రియేట్ చేస్తుంది ఈ రెండింటి మధ్యన. ఇది 1,4 అనమాట. ఒక గ్లూకోజ్లోని 1 పొజిషన్, ఇంకో గ్లూకోజ్లోని ఇంకో పొజిషన్. ఇది ఎమైనో ఆల్ఫా ఎమైలేజ్ సమక్షంలో ఏంటంటే ఇది స్టార్చ్ను కన్వర్ట్ చేసి డెక్స్ట్రిన్ మాల్టోస్గా కూడా మారుతుంది. అంటే స్టార్చ్ నుండి మాల్టోస్ ఫార్మేషన్ అవుద్ది అనమాట. ఇందులో ఏంటంటే ఓహెచ్, ఈ ఓహెచ్ 2 ఓహెచ్లు అనమాట. గ్లైకోసైడిక్ బాండ్స్ 2 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్ ఉంటాయి కదా, 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ను గ్లైకోసైడిక్ 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇందులో నుండి ఒక H, ఒక గ్లూకోజ్ నుండి ఇది ఆల్ఫా గ్లైకోసైడిక్ బాండ్. ఇలాగే అంటే 1 మాలిక్యూల్ రిమూవల్, ఆక్సిజన్ షేర్ చేస్తుంది 2. H+1 ఇంకో గ్లూకోజ్ నుండి ఫామ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుద్ది, కండెన్సేషన్ జరుగుద్ది అనమాట. లాక్టోస్ కూడా మాల్టోస్ లాగానే 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్ ఏర్పడుతుంది. ఇది లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇది గ్యాలక్టోజ్ గ్లూకోజ్ని ఇస్తుంది అనమాట. ఇది కూడా డైసాకరేటే. ఇది కూడా మిల్క్ షుగర్ అనమాట, ఎనిమల్ ఆరిజిన్. లాక్టోస్కి గ్లూకోజ్కు తేడా ఏంటంటే ఓహెచ్ పైన ఉంటుంది, ఇక్కడ ఇంకో గ్లూకోజ్ మాలిక్యూల్ పక్కన గ్లూకోజ్ మాలిక్యూల్ ఓహెచ్ కింద ఉంటుంది కదా, అంటే బిలో అబోవ్. అదే తేడా లాక్టోస్కి గ్లూకోజ్కి. ఇది మాల్టోస్ లాగానే 1,4 బీటా 1,4 గ్లైకోసైడిక్. ఓహెచ్ పైన ఉంటుంది కాబట్టి బీటా 1,4 గ్లైకోసైడిక్ ఫామ్ అవుద్ది అనమాట. ఈ రెండింటి మధ్యన ఆక్సిజన్ షేర్ అవుతుంది. సిస్ ట్రాన్స్ సుక్రోజ్ ఏంటంటే షుగర్ కేన్ సకారం అఫిషనారం. ఇది కండెన్సేషన్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కండెన్సేషన్ వల్ల జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే 1,2 లింకేజ్ అనమాట. ఇది స్పెషల్గా నాన్ రెడ్యూసింగ్ షుగర్, ఎందుకంటే సైకరేట్లలో నాన్ రెడ్యూసింగ్ ఇదే సుక్రోజ్.